తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ వడ్డీ లేని రుణాలతో భవిష్యత్తులో వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మారటానికి కావాల్సినటువంటి అంశాలు కూడా ప్రకటిస్తాం అక్కడ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకుని వస్తూ అంతిమంగా మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అట్లాగే రాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తరఫున ఈ రెండు కూడా పూర్తిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనలకి మేము కార్యోన్ముఖులు అవుతామని వారి ఆలోచనలే ముందుకు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలతో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతామని చెప్పి తిరిగి మరొకసారి మేమంతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకు కూడా పిలిపిస్తున్నాం. మనమందరం శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దాం, వారి ఆలోచనలు ఇంకా బలంగా తీసుకొని పోదామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. దేశ సమగ్రత దేశ సమైక్యత దాని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకపోతే దేశ భవిష్యత్తు గురించి లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గతం గురించి తెలియనటువంటి కొద్దిమంది కావాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్రని వక్ర మార్గంలో తీసుకొని పోయి తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ దేశ సమగ్రత సమైక్యత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ముందుగా అందరూ ఆ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చేతులెత్తి నమస్కరిస్తారు తప్ప ఆమెను తప్పుగా చిత్రించడానికి ఎవరొక్కడు కూడా ప్రయత్నం చేయరు. కేవలం దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని విభజించాలని, దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి అందులోంచి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రమాదకరమే.